మొదటి సమూయేలు 29వ అధ్యాయము 6వ వచనంలో, నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనపడలేదు. మొదటి మాట ఏమన్నాడంటే, నీవు యథార్థపరుడువై ఉన్నావు, యెహోవా జీవము తోడు నీవు యథార్థపరుడువై ఉన్నావు అన్నాడు. రెండో మాట దావీదును ఉద్దేశించి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము కూడా కనపడలేదు అంటున్నాడు. ఎంత గొప్ప మాట అంటే, దోషం అనగా తప్పు అని అర్థం వస్తుంది, పాపం అనే అర్థం వస్తుంది, దుష్టత్వం అని అర్థం వస్తుంది, ఇంకా చాలా పదాలు డిక్షనరీలో ఉన్నాయండి ఆ పదానికి. కానీ దావీదు గారిలో దోషాలు ఉన్నాయి. దావీదు గారు పలు సందర్భాల్లో ప్రార్థన చేస్తూ తన దోషాల గురించి దేవునికి విన్నవిస్తూ ఉంటాడు. అయితే దావీదు గారి యొక్క దేవుని దగ్గర విరిగి నలిగినటువంటి హృదయంతో, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేయటం వలన దేవుడు దావీదు యొక్క పాప దోషాలను పరిహరించాడు. కాబట్టి అందువల్ల దేవుడు అతని యొక్క ప్రతి పాపాన్ని క్షమించి వేశాడు కనుక, దేవునికి ఇష్టడిగా జీవించాడు కనుక, యథార్థంగా నడుచుకున్నాడు కనుక దావీదు గారిలో ఆకీషు రాజు గారికి ఏం కనపడలేదు? ఏ దోషము కనపడలేదంటండి. ఏ దోషము కూడా కనపడలేదు. దావీదు గారు అంటాడు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవంటాడు. ఇంకొక చోట ఏమంటాడంటే, నీవు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలువగలడు అంటాడు. నా దోషములు కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందును అంటాడు. బత్షెబ విషయంలో పాపం చేసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు అంటాడు, నా దోషం పోవునట్లు బాగుగా కడుగుము అంటాడు. చూసండి ఎంత గొప్ప ప్రార్థన అండి. ఆ విధంగా దావీదు తన పాప దోషాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు కనుక, దేవునికి ఇష్టడిగా జీవించి క్షమించబడ్డాడు కనుక దావీదు గారిలో ఏ లోపము, ఏ దోషము కూడా ఎవరు కనిపించలేదు? ఆకీషు రాజు గారికి కనిపించలేదు. మళ్ళా ఇంకొక సందర్భం చెప్తాను, అద్భుతమైనటువంటి సందర్భం అండి అది. ఇది నాకు ఒక అతను ఇచ్చాడు. మన భగత్ సింగ్ గారి యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన అండి ఇది. అద్భుతమైన సంఘటన ఇది. ఆ దినాలలోనే క్రైస్తవులు ఎలాగున్నారో కళ్ళ కట్టినట్టుగా ఒక సాక్ష్యము భగత్ సింగ్ గారి యొక్క సాక్ష్యం బుక్లో ఆ మ్యాటరు దొరికింది. అది మా ఫ్రెండ్ అడిగి జెరాక్స్ తీసుకున్నాను. ఎక్కడా లేవటువంటి కాపీలు అంటే ఆ మ్యాటర్ ఒక్కటి జెరాక్స్ తీసుకున్నానండి. అక్కడ ఏంటంటే, భగత్ సింగ్ గారి యొక్క జీవిత దినంలోనంటండి, భగత్ సింగ్ గారు 1933వ సంవత్సరంలో కరాచీలో ఇతడు భగత్ సింగ్ గారు అతని యొక్క జత పనివారు వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారంటండి. ఏం ప్రకటిస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు పంచుతూ ఉన్నారు. ఒక దినాన భగత్ సింగ్ గారు ఒక వ్యక్తికి, ఆ కరాచీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కరపత్రిక ఇచ్చారంట. ఆ కరపత్రిక తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే లేఖరాజ్ అంట. ఆయన వ్యక్తికి కరపత్రికనిచ్చినప్పుడు అతడు భగత్ సింగ్ గారితో అంటున్నాడు, మాకెందుకు ఈ పత్రిక ఇస్తున్నారు మీరు? మొదట మీ క్రైస్తవుల వద్దకు వెళ్ళి వారిని మార్చు అన్నాడు. ఏమన్నాడండి? ఒక అన్యుడు భగత్ సింగ్ గారిని అన్నాడు, మాకెందుకు ఈ పత్రిక ఇస్తున్నారు? మొదట వెళ్ళి నీవు క్రైస్తవులను మార్చు అన్నాడు. క్రైస్తవులను మార్చు అన్నాడు. అప్పుడు చెబుతూ అంటాడు, మీరు మాకంటే ఏ విషయంలో మంచివారు? మాకు శాంతి లేదు, మీకు శాంతి లేదు. మేము సిగరెట్లు తాగుతాము, మీరు కూడా సిగరెట్లు తాగుతారు. మేము సినిమాలకు వెళతాం, మీరు సినిమాలకు వెళతారు. మేము పోట్లాడతాం, మీరు పోట్లాడతారు. కాబట్టి మాకంటే మీరు మంచివారని ఎట్లు చెప్పగలరు అని ఒక సవాల్ చేశాడండి. భగత్ సింగ్ గారిని సవాల్ చేశాడు ఆ వ్యక్తి. కరాచీ మొత్తంలో ఒక మంచి క్రైస్తవుని చూపించు అన్నప్పుడు
ఆ భగత్ సింగ్ గారి నోటి నుండి ఒక్క నోటి మాట రాలేదండి. అంటే చెప్తున్నాను ఎందుకంటే మనం రక్షించబడ్డాం కానీ ఇంకా మన పాపస్థితి ఇంకా వదిలిపెట్టలేదు. వదిలిపెట్టామా? వదిలిపెట్టలేదు. ఏమండి, గాంధీ గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఐ లవ్ దమ్ జీసస్ క్రైస్ట్, ఐ హేట్ దమ్ క్రిస్టియన్స్ అన్నాడండి. నేను యేసుని ప్రేమిస్తాను, అని చెప్పింది చేస్తాడు, క్రైస్తవులు చెప్పింది చెయ్యరు అన్నాడండి గాంధీ గారు. అంటే మనలో పట్టుకోవడానికి బోడని తప్పులు దొరుకుతాయి. దొరుకుతాయమ్మా? దొరకవా? దొరుకుతాయి. నాలో కానీ మీలో కానీ ఏ ఒక్కరైనా సరే తప్పులు దొరకని వారు ఎవరో ఉండరు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక క్రైస్తవుడికి మంచి సాక్ష్యం ఉండాలి. ఒక మంచి సాక్ష్యం అనేది లేకపోతే కనుక దేవుడు అన్ని జనుల మధ్య దూషించబడటానికి కారకులు అవుతారు. భగత్ సింగ్ గారికి ఆ సువార్త ప్రకటించినప్పుడు ఆ లేఖరాజు అనేవాడు, ఈ కరాచీ మొత్తంలో ఒక మంచి క్రైస్తవుని చూపించు, నేను వెంటనే ప్రభువుని నమ్ముకుంటాను అన్నాడండి. అన్నప్పుడు భగత్ సింగ్ గారి నుంచి ఒక నోటి మాట రాలేదండి. కానీ దావీదు గారు ఎలాగున్నాడండి? పరాయి దేశంలో ఎలాగున్నాడు? ఏమన్నా చక్కటి మాట అన్నాడు కదా, నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమో నాకు కనపడలేదు అన్నాడండి. అంటే దావీదు గారు ఫిలిస్తీన్ల దేశంలో 1 సంవత్సరము 4 నెలల కాపురం ఉన్నాడు. 1 సంవత్సరము 4 నెలలు అనగా 16 నెలల కాపురం ఉన్నప్పుడు దావీదును అణువణువు పరిశీలించినటువంటి ఆ ఆకీషు గారు అన్న మాట ఏంటంటే, నీవు నేటి వరకు నువ్వు నా యొద్దకు వచ్చిన దినమున నేటి వరకు కూడా ఏ దోషము నీ యందు ఏ దోషము నాకు కనపడలేదని. ఎంత గొప్ప సాక్ష్యం అండి! పరాదేశంలో దావీదు కూడా మనలాంటి మనుషుడే కదండి, మనలాంటి మనుషుడే. కానీ ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు అతను. ఏమండి, కనుక ఏంటంటే మనలో ఇంకా మారు మనసు లేదు, మన పాపస్థితిని వదిలిపెట్టలేదు. ఇంకా అవే జీవితాలు అవే బతుకులు నడుస్తున్నాయి తప్ప. ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులకి ఏం పేరు ఏంటంటే వేషధారులు, నామకార్థ క్రైస్తవులు అన్న ట్యాగ్ తగిలించేస్తున్నారు. చాలామంది తగిలించేస్తున్నారు. ఆ విధంగా మనం అటువంటి పేర్లు తెచ్చుకుంటున్నాం. కానీ దావీదు గారు ఏమన్నాడంటే, ఒక అన్య రాజు చేత శబాష్ అనిపించుకున్నాడు, దేవునికి మహిమకరంగా నడుచుకున్నాడు. మొదటి మాట ఏమన్నాడమ్మా? దావీదుని పిలిచి, యెహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థపరుడివై ఉన్నావు అంటాడు. రెండవదిగా, నీ యందు ఏ దోషము నాకు కనపడలేదు. దేవునికి స్తోత్రం. అటువంటి మంచి సాక్ష్యాన్ని పరాయి దేశంలో దావీదు గారు పొందుకున్నాడు. అటువంటి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. మనం ఈరోజు గడిచిపోయిందంటే చావుకి దగ్గర అవుతున్నట్టే లెక్క. కనుక మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకొని మనం యథార్థవంతులుగా మనం నడుచుకోవాలి. మనల్ని బట్టి ఇతరులు కూడా రక్షణ పొందుకునే ప్రభువులోకి వచ్చేలాగా మన జీవితాలు ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. 3వ మాట చెప్పి ముగిస్తానండి. 3వ మాట చూస్తే కనుక అక్కడ చక్కటి మాట ఉంది, చదవండి అమ్మా. 3వ మాట, 1 సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. ఆకీషు రాజు అంటున్నాడు, దైవదూత వలె నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. దైవదూత వలె ఎవరు కనిపిస్తున్నాడు? ఒక అన్యరాజుకి దావీదు గారు ఒక దైవదూతలాగా కనిపిస్తున్నాడు. దైవదూతలాగా అంటే దావీదులో ఉన్నటువంటి మంచి గుణాలు, యథార్థత అనే గుణం, ప్రార్థనా జీవితం అనే గుణం, ఏమండి, అపకారికి ఉపకారం చేసే గుణం, ఇలాగా మంచి గుణాలు. ఆయన గుణాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి గుణాలు. ఆ మంచి గుణాలు ఉండటం వల్ల దావీదు గారు ఆకీషు రాజు గారికి ఎలా కనిపించాడు? ఒక దైవదూత వలె కనిపించాడు. మరి అలా దైవదూత అని పిలుచుకున్నటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నారా అంటే, ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆవిడ పేరు ఎవరంటే మదర్ తెరీసా. మీకు అందరికీ తెలుసు మదర్ తెరీసా. ఆవిడ యుగోస్లావియా దేశం నుండి
మరి 1929వ సంవత్సరంలో మన భారతదేశంలోకి వచ్చింది. భారతదేశంలోకి వచ్చి కలకత్తా పట్టణంలో ఆవిడ కలకత్తా పట్టణానికి వచ్చి అక్కడ సెయింట్ మేరీ అనేసి స్కూల్లోని 16 సంవత్సరాలు స్కూల్లో టీచర్గా పనిచేసింది. ఎవరు? మదర్ తెరీసా. ఎక్కడ నుంచో వచ్చి మన భారతదేశానికి వచ్చి దేవునికి సమర్పించుకుని గొప్ప సేవ చేసినటువంటి స్త్రీ ఎవరంటే మదర్ తెరీసా. ఈవిడ 1931 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు టీచర్గా పనిచేసింది. టీచర్గా పనిచేసిన తర్వాత 1948 సంవత్సరంలో ఏ తారీఖు తెలియదు కానీ అప్పుడు దేవుడు దర్శించినప్పుడు వెంటనే ప్రభువుకు సమర్పించుకుని ఆవిడ ఆ కలకత్తా పట్టణంలో మురికి వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలను చూసి అక్కడ వ్యాధిగ్రస్తుల్ని తర్వాత భిక్షగాళ్ళను చూసి ఆవిడ హృదయం ద్రవించిపోయి అక్కడ వారిని ఎవరూ పట్టించుకుంటలేదు. అలాగా ఆ భిక్షగాళ్ళు వ్యాధిగ్రస్తులు రోడ్ల మీద చనిపోతున్నారు. అటువంటి పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ ఉన్న పూజారులు కానీ మంత్రులు కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. అటువంటి మదర్ తెరీసా వారందరినీ కూడా పట్టించుకుని వారి కురుపులు కడిగి ఏం చేసిందంటే వారి పండ్లను కడిగి మరణావస్థలో ఉన్న వారిని ఓదార్చుచు చనిపోయిన వారికి స్నానాలు చేయించి మున్సిపాలిటీ వారికి అప్పగించేదటండి ఆ మదర్ తెరీసా, ఆ తల్లి. ఏమండి, అక్కడ ఉన్నటువంటి పూజారులు రాజకీయ నాయకులు దీన్ని వ్యతిరేకించారు. అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటారు. ఆవిడ ఏం చేస్తుంది? క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? ఆవిడని బలవంతం చేస్తుంది. అందువల్ల ఆ దేవుడు సమర్పించుకున్నటువంటి మదర్ తెరీసా అంత గొప్ప పని చేసిందండి. ఎంత మంత్రులు వ్యతిరేకించినా పూజారులు వ్యతిరేకించినా ఎవరిని లెక్క చేయలేదండి ఆవిడ. ఆ విధంగా కలకత్తాలోని మురికివాడల్లోకి వచ్చి ఆ వ్యాధిగ్రస్తుల యొక్క రోగుల యొక్క పుండ్లను కడిగేదంట. మరణావస్థలో ఉన్న వారిని ఓదార్చేటువంటి దేవుని మాటలు చెప్పేదంట. అంతేకాకుండా ఆ చనిపోయినటువంటి వారికి శుభ్రంగా స్నానాలు చేయించి మున్సిపాలిటీ వారికి అప్పగించేదని. అంత గొప్ప త్యాగం చేసింది ప్రభువు కొరకు. తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క భక్తిని క్రియల్లో చూపెట్టింది. అందువల్లే మదర్ తెరీసాకి అనేకమైనటువంటి బిరుదులు ఇచ్చి సత్కరించింది. ఆ పేరుల్లో ఒక పేరు ఏంటంటే దైవదూత. ఏం పేరండి? ఒక దైవదూత. మరి దేవుని దూతలు ఏం చేస్తాయి? యేసు ప్రభువుని బలపరిచాయి. ఆయన గొల్లలకు సువార్త ప్రకటించింది. ఏలియాని బలపరిచింది. శత్రువుల నుంచి దేవుని బిడ్డల తరపున శత్రువులతో పోరాడతాయి దేవుని దూతల కార్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో, చూసారా? అలాగా ఒక దైవ దూత వలె ఆ మదర్ తెరీసా దేవుని ప్రేమను అనేకులకు చూపెట్టిందండి. ఆవిడ విశ్వాసాన్ని, ఆవిడ భక్తిని క్రియల్లో చూపెట్టింది. అందువల్లే ఆవిడకు వచ్చినటువంటి బిరుదులు ఏంటంటే, ఒక బిరుదు ఏంటంటే దైవ దూత అని మదర్ తెరీసాకి ఇచ్చారండి. అంత గొప్ప పేరు ఆవిడ సంపాదించుకుంది. ఎక్కడ కూడా దావీదు గారు కూడా ఏమన్నాడంటే, దావీదు గారిని కూడా చూసి ఒక అన్యరాజు అంటున్నాడు, దైవ దూత వల్ల నా దృష్టికి నువ్వు కనపడుతున్నావయ్యా దావీదు, నీవు నా దృష్టికి దైవ దూత వలె నీవు నా దృష్టికి కనపడుతున్నావు అంటున్నాడు. బైబిల్లో ముగ్గురు వ్యక్తులు దైవదూతతో పోల్చారు. వారు ఎవరు ఆ దూతలు అని ఆలోచన చేస్తే ఎవరంటే, ఆ వ్యక్తులు ఎవరంటే, మొదటిగా మనం చెప్పుకున్నాం ఆకీషు రాజు. అతడు దైవదూతతో పోల్చాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా లేఖన భాగంలో, 1 సమూయేలు గ్రంథం 29:9 చదవండి ఒకసారి. అందుకు ఆకీషు దైవదూత వలె నా దృష్టికి కనబడుచున్నావని అని ఇక్కడ ఆకీషు గారు దైవదూతతో పోల్చాడు దావీదు గారిని. రెండవదిగా 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం ఉందమ్మా. 2 సమూయేలు గ్రంథము యుక్తి కలిగినటువంటి స్త్రీ అక్కడ దావీదు గారికి అతని కుమారుడైన అబషాలోముకి ఒకరితో ఒకరు సమాధాన పడటానికి ప్రయత్నం చేసినటువంటి ఒక స్త్రీ. 14వ అధ్యాయము 2 సమూయేలు 14వ అధ్యాయము
చదవండి అమ్మా, అందులో 17వ వచనమా చూడండి. 17వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక, నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవుని దూత వంటి వాడవై. చూసారండి, చాలమ్మా. అక్కడ ఈ తెకోవా నుండి వచ్చినటువంటి స్త్రీ, తెకోవా అనే ఊరు ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఆమోసు ప్రవక్త నివసించినటువంటి స్థలం అన్నమాట, ఆ ప్రాంతం అన్నమాట తెకోవా. ఆ పట్టణం నుంచి, ఆ స్థలం నుండి వచ్చిందన్నమాట ఈవిడ. వచ్చి ఏమంటుందంటే, ఈ తెకోవా నుండి వచ్చిన స్త్రీ ఏమంటుందంటే నీవు దైవదూత వంటి వాడవని దావీదు గారిని పోల్చింది. మొదటేమో ఆకీష్ రాజు గారు దైవదూతతో పోల్చాడు, రెండవదిగా తెకోవా నుండి వచ్చినటువంటి స్త్రీ పోల్చింది, మూడవదిగా దావీదును శపించినటువంటి షిమీ కూడా దైవదూతతో పోల్చాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు ఈ మాటలు అన్నీ కూడా, అంటే దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణాలు అన్నీ కూడా వీళ్ళందరికీ ఎలా కనిపించాయి అంటే, ఒక దైవదూత వలె అతని ముఖం కనపడింది. అతని యొక్క ముఖం దేవుడు రాయించినటువంటి ఆ యొక్క లక్షణాలు ఎవరైతే కనబడతాయో వారిలో వారి ముఖాలు ఎలాగ ఉంటాయంటే దైవ ముఖాలుగా, ఒక దైవదూత వంటి ముఖాలుగా కనపడతాయి. అటువంటి లక్షణాలు కలిగిన వారికి అటువంటి ముఖాలు కనపడతాయి. అలాగే దావీదు గారు కూడా ఆకీష్ రాజు గారి దృష్టి ఎదుట ఒక దైవదూత వలె కనిపించాడు. అలాగే అపోస్తులైన పౌలు గారు అంటాడు, గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించి తిరిగి అంటాడు. ఎవరు? పౌలు గారు గలతీలకు రాస్తూ అంటాడు, మీరు నన్ను ఎలా చూశారు? దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను మీరు నన్ను అంగీకరించారు, నన్ను మీరు అలా చూశారు, నన్ను అంగీకరించారు అని అక్కడ చెప్తున్నాడు, గలతీలకు రాస్తూ అంటాడు. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా మన ముఖాలు అలా కనిపించాలంటే ఎలాగుండాలంటే మనలో పాపం అనేది ఉండకూడదు. ఎప్పుడు మనం దేవునితో సహవాసం చేసినప్పుడు, ఆయన యొక్క మాటలు మన జీవితంలో అన్వయించుకుని పాటించినప్పుడు, ఆచరించినప్పుడు, అప్పుడే మన ముఖాలు ఎలా కనపడతాయి ఏమండి? అన్యుల దృష్టికి ఎలా కనబడతాయి మన ముఖాలు? దైవదూత వలె మన ముఖాలు కనబడతాయి. ఇక్కడ కూడా మదర్ తెరీసాని మదర్ తెరీసాని చూడగానే వాళ్ళందరూ కూడా లేచి దండం పెట్టేవారంట. ఆవిడ ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ఎంత స్థాయిలో ఉన్నవాడైనా సరే, ఆవిడ చూడగానే వెంటనే పైకి లేచి ఇలా నమస్కారం పెట్టేవాడటండి. ఆ మదర్ తెరీసాకి అంత గొప్ప సేవ చేసిందండి ఆవిడ. ఆ మదర్ తెరీసా ఆవిడకి ఇచ్చిన బిరుదు ఏంటంటే దైవ. చూసారండి, దావీదు గారు పరాయి దేశంలో ఇంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. మనం కూడా దావీదు గారిలో ఉన్నటువంటి లక్షణాలను మనం అలవర్చుకుని ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అనేకులను ప్రభు మార్గంలో రావటానికి ఆయన సహాయము మనకు చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.